ఈ లయన్స్ క్లబ్ మీ ఏరియాలో ఉంటే ఐ రికమెండ్ టు జాయిన్. ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ మీ ఏరియాలో జాయిన్ అండి. పెద్దగా ఏముండదు ఫీజు, మ్యాక్సిమం ఇయర్లీ మ్యాక్సిమం 10,000 రూపీస్ ఉంటుంది. ఊర్లో అయితే సిటీలో కూడా అంతే ఉంటుంది, 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 రూపాయలు మనం ఏమి అక్కడ కూడా తినడు. ఇదంతా ఇంటర్నేషనల్ ఫీజు కానీ మన గురించి కానీ మన భోజనాల గురించి కానీ అన్ని కానీ తీసుకుంటారు, సిస్టమేటిక్ ఉంటుంది. అంటే మనం ఎక్కడున్నా సరే ఏం చేయాలి, సోషలైజింగ్ బాగుండాలి. లయన్స్ క్లబ్ ఐ రికమెండ్. రోడ్లు ఉంటే రోడ్లు లేదండి, జేసీస్ ఉంటే జేసీస్ ఇప్పుడు బాగా లేదు సరిగా ఉంటుంది, అని చేయండి. ఏదైనా సంస్థ ఉంటుంది, మీ కులసంగం ఉంటే కులసంగం చేయండి బాస్ అని చెప్తారు ఓపెన్గా. కులాలు మతాలు నా కులం నాకు ఇష్టము, నా మతం నాకు ఇష్టము, నా భారతదేశం నాకు ఇష్టం. నా కులము నా మతం నా గడపలోనే, నా కులము నా మతం గడపలో గడప అంటే భారతీయం. మీ కులసం వాళ్ళని చేయండి, అలా సపోర్ట్ చేయండి. ఓకే, సంఘాలు చేరండి. అపార్ట్మెంట్ అనుకోండి, అపార్ట్మెంట్ మీరు అధ్యక్ష అయిపోవాలి, సెక్రటరీ అయిపోవాలి. అంటే చేయి పెట్టాలంటే దాన్ని ఈ రోజు నుంచి ఎక్కడ వదిలిపెట్టకండి. అన్నీ కావాలంటే సోషల్లో బాగుండాలి. అలాంటి ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి, 3 చేరుతూ ఉండండి. ఎందుకంటే మనము ఇచ్చిపోవాలా ఓడిపోవాలా, ఇచ్చిపోవాలంటే మనం సమాజంలో కొద్ది ఉండాలి. ఇప్పుడు మన చిన్న విషయం చెప్తారు, ఎవరు చెప్పగల సీక్రెట్. మా ఇంటి పక్కన 6 ఇళ్ళ పక్కకు ఒక చీమ చనిపోయింది. చీమ ఇటు సైడ్ ఒక చీమ చనిపోయిందండి, అటు సైడ్ 6 ఇళ్ళ తక్కువ మనిషి చనిపోయాడు. ఆ చీమ ఏదో మనిషి చనిపోయింది, వాడు ఎవరు తెలియదు మాకు. అదే చచ్చిపోతే ఊర్లలో అలా ఉండాలి. కావాలంటే మన సమాజంలో మనం కాస్త పేరు తెచ్చుకోవాలి. మీకు బర్త్డే ఉందా ఈ మంత్లో? ఎవరిదన్నా చెప్పండి, ఉందా? ఎవరు? దీపావళి ఉందా? దీపావళి లేదా? మీరు ఊరు ఎంతమంది ఇక్కడ ఊరి వాళ్ళు ఇక్కడ నాన్ హైదరాబాదీస్? ఓకే, నిర్ణయం చేయండి. దీపావళి మీ ఏరియాలో 5-6 బ్యానర్లు కట్టండి. మీ పేరు ఏం పేరు? శ్రీనివాస్ గౌడ్. దీపావళి శుభాకాంక్షలు. మీ ఫోటో పెట్టారు, దీపాలు పెట్టుకోండి. పెట్టేసి పెట్టేసి దీపావళి శుభాకాంక్షలు రాసి. ఏం పేరు? శ్రీనివాసరావు. ఇంపాక్ట్ #1 సర్టిఫికేట్. #1 ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస శిక్షకులు. రాసుకో రాసుకొని అది కట్టుకో. 10 బ్యానర్లు కట్టినామనుకో, 11 రోజుల నుంచి డెఫినెట్గా చూస్తుంటాయి. డెఫినెట్లీ అంటే మీరు సెలబ్రిటీ కావాలి బాస్, సెలబ్రిటీ కావాలి. బర్త్డే ఉందనుకో, ఎవరమ్మా బర్త్డే? ఏ ఊరమ్మా మీరు? సిరిసిల్లలో 50 బ్యానర్లు వాడాలి. ఒకప్పుడు బ్యానర్ కాస్ట్ వాడు బాస్, ఇప్పుడు ఫ్లెక్స్ వాడు 50 రూపాయలకు బ్యానర్. చిన్న 50 30 ఒకటమ్మా. అన్ని ఇంటి పక్కకి ఇంటి సుఖం అన్ని పెట్టు. ఏం పేరు? రమా. అంటే రమా తేర్ల గారికి జన్మదిన మందారమాల. ఆయుర్వేద ఐశ్వర్యంతో ఉండాలని కోరుతూ కింద గబ్బనాశ్వర రాసుకో. మీరు కొట్టించినట్టు మీ ఫ్యాన్స్ కొట్టించినట్టు అంటే ఏంటంటే బాస్ అంటే డబ్బులు ఊరికే. ఆయన ఒక యాక్టర్ పెట్టుకో, షార్ట్ సెలబ్రిటీ. ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం సార్. నేను డబ్బులు ఎవరికి వెళ్ళాను, నాకంటే బెస్ట్ గొప్పడు. మిమ్మల్ని ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయడు బాస్. మిమ్మల్ని ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ఎక్కడున్నారు వాళ్ళు అందరూ, మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఈరోజు సాయంత్రం ప్రదీప్ గారు వస్తారు, సర్టిఫికేట్ మీకు ఒకటి మోడల్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు. ఓకే, పర్మనెంట్ ఇప్పిస్తారు. ఆ సర్టిఫికేట్ ఇప్పుడు ఫోటో తీయాలి. ఫోటో చేంజ్ చేయాలి తెలుసా? ఈరోజు నైట్ రేపు మార్నింగ్ మీ ఊళ్ళో పేపర్ పడిపోవాలి. పేపర్లో ఊళ్ళో పడుతుంది, హైదరాబాద్ సెషన్ పడదు. అక్కడ ఏం చేయండి, మీరు సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లా ఏం పేరు? గట్టు రాయుడు గారికి 2 రాష్ట్రాల నుంచి 125 మంది శిక్షకులు శిక్షణ తీసుకోవడానికి ఓడలు కత్తిరికల జరిగిన సమావేశంలో ప్రప్రథమంగా ఉత్తీర్ణ రాయుడు గారికి శుభాకాంక్షలు. వేసుకోండి. సర్టిఫికేట్ తీసుకుని కూడా పెట్టాను అక్కడ. అప్పుడు మీరు లెట్ దెమ్ థింక్ అబౌట్ యూ. మనకి ఏమైనా మోసం చేస్తున్నావా? మనం ప్రమోట్ చేసుకుని తప్పేం లేదు.
ప్రమోట్ చేసుకోండి. మీరెవరు తెలవాలి, మీరెవరు మార్కెట్ తెలవాలి, మీరెవరు ముందుకెళ్ళాలి. అవన్నీ చేయండి. మీకు ఎంత తెలివినా ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్ట్ బాస్. ఏమండి మార్కెట్ లో మనకంటే తెలుగు లేరా, మస్తు మంది మనకంటే మంచి స్పీకర్ లేరా, వాళ్ళు బయటకు వస్తలేరు. కారణం ఏంటంటే అక్కడే ఉన్నారు వాళ్ళు. నువ్వు ప్రమోట్ చేసుకో నో ప్రాబ్లం. ఆర్ విత్ మీ లిజనింగ్. సో ఇలా చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. అదే నేను చెప్పదలుచుకున్నాను. ఇక హైదరాబాద్ లోకల్స్ చెప్పేసుకుని వచ్చేసి హైదరాబాద్ లోకల్స్ చేయబట్టండి. హైదరాబాద్ లోకల్స్ విత్ ఎర్నింగ్ పీపుల్, డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, మిగతా వాళ్ళు దింపండి. ఓకే, మీరందరూ నాతో పాటు ఒక 3 ఏళ్ళు ప్రయాణిస్తారా? దట్ ఇస్ కాల్డ్ లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ లో